ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కినాక 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర ఫ్రై అయినాక పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లి ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఉల్లి ముక్కలు యాడ్ చేసుకున్న దానిలో 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటే వాటర్ అంతా తొందరగా పోయి డీప్ ఫ్రై అవ్వడానికి ఉపయోగపడుతుంది. సాల్ట్ వేసుకున్న ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఫ్రెష్గా తెచ్చుకున్న మష్రూమ్స్ని మంచిగా కడిగి నీళ్ళలో ముక్కలు వేసుకుని కడుక్కోవాలి. ఒక తరిగిన మష్రూమ్స్ని మంచిగా శుభ్రంగా నీటిలో కడుక్కుని రెడీగా పెట్టుకోవాలి. కొంచెం పచ్చిమిర్చి ఉల్లిపాయ వేగిన తర్వాత 1 స్పూన్ పసుపుని యాడ్ చేసుకుని మూత పెట్టుకుంటే త్వరగా గోల్డెన్ బ్రౌన్లోకి వస్తుంది. ఒకసారి ఉల్లిపాయ ముక్కలు ఎంతవరకు వేగినాయో చూద్దామండి. ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి గోల్డెన్ బ్రౌన్ వచ్చాయండి. ఇప్పుడు మనం ఉడికించిన మీల్ మేకర్ని వేసుకుందామండి. అందులో వేడి నీటిలో వేసి మరిగిన తర్వాత వేసుకున్న మీల్ మేకర్ని ఈ విధంగా వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ పెద్ద సైజుది అల్లం వెల్లిపాయ పేస్ట్ని వేయాలి. కొంతసేపు మగ్గిన తర్వాత ఇప్పుడు మష్రూమ్ ముక్కల్ని యాడ్ చేసుకుందాం. శుభ్రంగా కడుక్కున్న మష్రూమ్ ముక్కల్ని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్న తర్వాత కొంచెంసేపు మగ్గాలి. ఒక 1/2 స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టుకుందామండి. ఆ తర్వాత 2 స్పూన్ల కారాన్ని యాడ్ చేసి మగ్గించుకోవాలి. ఒక 2 మినిట్స్ అయిపోయిన తర్వాత సరిపడినన్ని వాటర్ వేసుకుని కర్రీ ఉడికించుకోవాలి. ఒకసారి ఎక్కడ వరకు వచ్చిందో చూద్దామండి. ఒకసారి మన కూర కొంచెం బాయిల్ అవుతుంది కదా, అప్పుడు ఫ్లేవర్ కోసం కొంచెం కరివేపాకు కొత్తిమీరని యాడ్ చేయాలండి. కరివేపాకు ఇష్టం ఉన్న వాళ్ళు యాడ్ చేసుకోవాలి, లేదంటే దాన్ని వదిలేయచ్చు. నేనైతే ఇప్పుడు ఓన్లీ కొత్తిమీరని మాత్రమే యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు మన కర్రీ ఉడుకుతుంది కదా, ఒక 5 మినిట్స్లో రెడీ అవుతుందండి. ఒకసారి ఫైనల్గా మన కర్రీ ఎలా ఉందో చూద్దామండి. దగ్గరకు వచ్చేసింది. ఆయిల్ అంతా బబుల్స్తో పైకి వెళ్తుంది కాబట్టి మన కర్రీ రెడీ అయినట్టేనండి. ఫైనల్గా మనం కొత్తిమీరని యాడ్ చేసుకుందామండి కొంచెం. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని కర్రీ దించుకుందామండి. ఇప్పుడు మనకి మష్రూమ్ మీల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ కర్రీని టేస్ట్ చూసి ఎలా ఉందో చూద్దాం. నాకైతే టేస్ట్ చాలా బాగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కొత్త వారిని ఎంకరేజ్ చేయండి. లోకా సమస్త సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.